హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాల అన్నం. సో కొబ్బరి పాలతో అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అదేవిధంగా మంచి గ్రేవీ మటన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. సో మనమైతే ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. సో సండే స్పెషల్గా నేను ఈరోజు అయితే మటన్ కర్రీ, రైస్ వచ్చేసి నేను కొబ్బరి పాల అన్నం అయితే చేసేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్గా మటన్ తీసుకున్నానండి. మటన్లో వచ్చేసి 6 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. దీనిని చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి. దీనిలో వచ్చేసి ఇప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేయాలండి. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ఉప్పు సాల్ట్ యాడ్ చేశానండి. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేసానండి. అదేవిధంగా ఒక చిన్న నిమ్మబద్ద అయితే దీనిలో పిండేస్తున్నానండి. సో ఇలా పిండేసుకొని మనం మొత్తం వాటిని ఇలా కలిపేసుకోవాలండి. ఓకేనండి, ఇలాగన్నీ అప్లై చేసేసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. సో దీని అయితే పక్కన పెట్టేసి నేను కొబ్బరిపాలతో రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చూడండి. సో ముందుగా వచ్చేసి నేను కొబ్బరిపాలు తీసేసానండి. ఆల్రెడీ అంటే నేను మీడియం సైజ్ కొబ్బరికాయలు అయితే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. దీనిలోకి వచ్చేసి మీడియం సైజు కొబ్బరికాయలు అయితే 2 సరిపోతాయండి. ఆ 2 కొబ్బరికాయ ఇదిగోండి, మీడియం సైజ్ అంటే ఇంత కాయలు అయితే 2 తీసేసుకున్నానండి కొబ్బరికాయలు. సో నేను వాటి నుంచి కొబ్బరిపాలు తీసేసానండి. కొబ్బరిపాలు ఎలా తీయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని మిక్సీలో వేసుకొని, మిక్సీలో వేసుకున్నప్పుడు వేడి వాటర్తో మనం అందులో వేడి వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే పాలు అన్నవి కొంచెం ఎక్కువగా వస్తాయండి, చక్కగా ఉంటాయి. సో నేను అలాగే తీసేసానండి, తీసేసి చూపిస్తున్నానండి. సో నేను 2 గ్లాసుల రైస్కి నేను కొబ్బరిపాలు సరిపడా తీసుకున్నానండి. ఇవి మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్ అయితే 2 గ్లాసులు రైస్ తీసేసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు అయితే నేను కొబ్బరిపాలు దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి. ఒకవేళ మీకు కొబ్బరిపాలు సరిపోతే 1 గ్లాసు వాటర్ కూడా కలుపుకోవచ్చండి. ఓకేనండి, దీనిలో వచ్చేసి మనం హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అయితే 2 యాలకులు వేసుకోవాలి, 2 లవంగ మొగ్గలు 2 వేసుకోవాలండి. అదేవిధంగా దాల్చిన చెక్కలు 2 వేసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. అవి మీ ఇష్టం అండి, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఒకసారి అయితే మనం వీటన్నిటిని అయితే ఇలా కలిపేసేసుకోవాలండి. కలిపేసుకొని ఇవి గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, నేనైతే గ్యాస్ మీద పెట్టేసి ఉడికించేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఓకేనండి, దీన్ని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాక దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే మనం కర్రీని ప్రిపేర్ చేసేద్దాం. ఓకేనండి, మటన్ కర్రీకి నేనైతే ముందుగా గ్యాస్ పైన కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. దీనిలో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి. ఓకేనండి, ఆయిల్ అయితే వేసేసాను. దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే సాజీరా ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి 2 లవంగ మొగ్గలు వేసుకోవాలండి, 1 యాలక్కాయ వేసుకోవాలి, అలాగే దాల్చిన చెక్క 1 వేసుకోవాలి, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోండి. సో అవి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం వచ్చేసి పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. మీరు కారం ఎక్కువ తింటే 2-3 పచ్చిమిరపకాయలు కూడా అయినా వేసుకోవచ్చండి. అదేవిధంగా ఆనియన్స్ అండి, ఆనియన్స్ వచ్చేసి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చేసేసుకున్నాను. దాంట్లో అయితే వేసేస్తున్నాను చూడండి. వేసేసానండి. ఇది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. సో వీటి మీద అయితే మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం చూడండి. అదేవిధంగా దీనిలో 2 రెల్లల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఓకేనండి, రైస్ అయితే చక్కగా ఉడకటానికి రెడీ అయిపోయిందండి. సో ఇదైతే ఉడికిపోతుంది. ఓకేనండి, దీనిలో మనమైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం చూడండి. ఓకేనండి, సాల్ట్ అయితే వేసాను.
ఓకేనండి, ఆనియన్స్ అయితే చక్కగా అయిపోయాయి. సో నేను దీనిలో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇప్పుడు దీనిలో నేను వచ్చేసి మటన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చూడండి, మటన్ వేసి ఉడికించేసుకుందాం. ఓకేనండి, రైస్ అయితే చూసేయండి. రైస్ అయితే చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి. సో దీన్ని అయితే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటామండి. చూసారు కదా, ఇదిగోండి మటన్ అయితే ఇలా ఉడికింది. సో దీనిలో ఇప్పుడు నేను వచ్చి ఒక మీడియం సైజు టమాటాని అయితే తీసుకొని వేస్తున్నాను. చూడండి, టమాటా కూడా ఉడికిపోయిందండి. దీనిలో మనం అయితే కొంచెం అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. ఓకేనండి, నేను దీనిలో వచ్చేసి 2 టీ గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి కుక్కర్ విజిల్ వేపిస్తానండి. విజిల్ ఆపేసిన తర్వాత అండి దీనిలో మసాలా పౌడరు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మసాలాలు ఎప్పుడైనా సరే కుక్కర్ విజిల్ తీసిన తర్వాత వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. అదేవిధంగా దీనిలో అయితే నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఓకేనండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆపేసుకోవడమేనండి. చూసారు కదండి, మన కొబ్బరిపాల అన్నమును మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో దీనిలో ఆనియన్ నిమ్మకాయ నంచుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.